ప్రతిసారి చింతపండు పులిహోరేనా, ఈసారి ఉసిరికాయతో ఒక కొత్త స్టైల్ పులిహోర చేద్దాం. రుచి అద్భుతం, ఆరోగ్యానికి కూడా మంచి ఎంపిక. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు వేసేద్దాం, జీలకర్ర వేసేద్దాం, అలాగే మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. ఇది వేయించిన పల్లీలు కాబట్టి తర్వాత వేసుకుంటున్నాం. ఇప్పుడు ఎండుమిర్చి వేసేద్దాం, అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి కలుపుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు పసుపు కూడా వేసేద్దాం. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ వేద్దాం. దీనికోసం ముందే ఉసిరికాయ ముక్కలను ఉప్పుతో గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇలాంటి రెసిపీలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. చింతపండు బదులుగా ఉసిరికాయ వాడితే ఒక కొత్త రుచి వస్తుంది. చివరికి కొత్తిమీర వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. అంతా బాగా కలిసిన తర్వాత ఉడికించిన అన్నంలో ఈ మిశ్రమాన్ని ప్రతి గింజకు పట్టేలా నెమ్మదిగా కలుపుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన ఉసిరికాయ పులిహోర రెడీ. పులుపు, పల్లీల క్రంచ్, తాలింపు వాసన, ప్రతి ముద్ద చాలా రుచిగా ఉంది. ఒక్కసారి తింటే మళ్ళీ చింతపండు పులిహోరకు బదులుగా ఇదే చేయాలనిపిస్తుంది. ఉసిరికాయలో విటమిన్ సితో పాటు పాలిఫినాల్స్ లాంటి సహజ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అందుకే ఇది రుచితో పాటు పోషకాలని కూడా మంచిగా అందిస్తుంది. మీరు కూడా కొత్త స్టైల్ ఉసిరికాయ పులిహోర ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.